బెట్టింగ్ ఈ బెట్టింగ్ ఉచ్చులో పడి చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది మొన్న మధ్యన ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ అంటే ఒక రకంగా ఇది ఒక ఏమైపోయిందంటే ఒక హ్యాబిట్. ఒక రకంగా ఏమంటారు దాన్ని, ఒక వ్యసనం బెట్టింగ్ అనేది. ఈ వ్యసనం బారిన పడి కోలుకోలేకపోతున్నారు. బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు తాజాగా ఒక ఒక వ్యక్తి పాపం ఈ బెట్టింగ్ ఉచ్చులో పడి కోలుకోలేక ఒక చివరి మెసేజ్ ఒకటి పెట్టేసి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సెల్ఫీ వీడియోల సందేశం అనేది ఎక్కువ పెరిగిపోయినాయి కదా. ఇది ఎక్కడ జరిగిందంటే హిందూపురం దగ్గర జరిగిందట. ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకొని 6 లక్షల వరకు అప్పు చేశాడట. తీర్చే మార్గం లేక రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. చనిపోయే ముందు ఇక ఇతరులు ఎవరు వీటి జోలికి వెళ్ళొద్దు అంటూ, బెట్టింగ్ గేమ్స్ ఆడొద్దు అంటూ సూసైడ్ నోట్ రాశాడు. ఈ ఘటన సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. పరిగి మండలం పైడేటి గ్రామానికి చెందిన ఆదినారాయణ వెంకటలక్ష్మమ్మ దంపతులకు 2 కుమారులు. పెద్ద కుమారుడు వ్యవసాయం చేస్తుంటే చిన్న కుమారుడు జయచంద్ర 23 సంవత్సరాలు డిగ్రీ వరకు చదివాడట. ఆదినారాయణ వెంకటలక్ష్మమ్మ గ్రామంలో పాల సేకరణ కేంద్రం నడిపిస్తూ జీవనం సాగిస్తున్నారు. జయచంద్ర కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్కి అలవాటు పడ్డాడు. తల్లిదండ్రులు వారించినప్పటికీ పట్టించుకోకుండా అప్పులు చేసి ఆన్లైన్ గేమ్స్ ఆడాడు. నష్టపోవడంతో అప్పులు తీర్చడానికి ఏదైనా ఉద్యోగం చేద్దామని కొన్ని రోజుల క్రితం బెంగళూరు వెళ్ళాడు. అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో శనివారం రాత్రి వెనుదిరిగి వచ్చాడు. ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ముఖం చూపించలేక ఆదివారం వేకువజామున హిందూపురం సమీపంలోని రైలు కింద బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకుముందు ప్లీజ్ డోంట్ ప్లే ఆన్లైన్ గేమ్స్ అంటూ ఓ చీటీ మీద రాసి తన జోబులో పెట్టుకున్నాడు. ఇదే విషయాన్ని తన షర్ట్పై కూడా రాసుకున్నాడు. అప్పు ఎంత ఉన్నా మేము కడతామన్నప్పటికీ ఇంతటి ఘోరానికి ఒడిగడతావా నాన్న అంటూ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధించారు. దీని మీద కేసు నమోదు చేశారు రైల్వే పోలీసులు. వాస్తవానికి నిజంగా ఇది ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత అంటే, పిల్లల్ని చాలామంది తమ ఇష్టాలకి వదిలేస్తూ ఉంటారు. ఈ జనరేషన్ ఏంటి అంటే, ఒకప్పుడు తల్లిదండ్రులు సంరక్షణలో ఉన్నంతసేపు నువ్వు ఇదవ్వాలి అదవ్వాలి దానికి తగ్గట్టుగా పెంచేవారు. అప్పుడు ఇలాంటివి ఏం లేవు. ఎప్పుడైతే ఇప్పుడు ఫ్రీడమ్ అనే పేరుతో, స్వేచ్ఛ పేరుతో నీకు నచ్చిన చదువుకో, నీకు నచ్చిన ఉద్యోగం చేయి, నీకు నచ్చినట్టు ఉండు అని ఎప్పుడైతే ఫ్రీడమ్ ఇస్తున్నారో పక్కదారులు పడుతున్నారు. కొంతమంది బాగుపడుతున్నారు, కొంతమంది పక్కదారులు పడి ఇలాగ ఆన్లైన్ గేమ్స్కి, ఇలాగ బెట్టింగ్ గేమ్స్కి అలవాటు పడిపోయి ఏదో సాధించేద్దాం అనుకుని చివరికి అప్పులు పాలైపోయి ప్రాణాలు తీసుకొని తల్లిదండ్రులు కడుపు కోత మిగుల్చుతున్నారు. ఇది కొత్తగా వచ్చిన కేసు కాదు. ఈ మధ్యన చాలానే ఉన్నాయి ఇలాంటివి. మరి 20 ఏళ్ళకి, 22 ఏళ్ళకి, 23 ఏళ్ళకి బెట్టింగ్లు ఏంటో, ఆ బెట్టింగ్ యాప్స్ ఏంటో, ఆన్లైన్ గేమ్స్ ఏంటో, ఇంకా అంటే ఇందులో తల్లిదండ్రులను అనడానికి కూడా ఏమీ లేదు. కానీ కట్టడిలో పెట్టాల్సిన బాధ్యత అయితే వాళ్ళదే. అప్పుడు తప్పు చేసి ఇప్పుడు బాధపడతారు, ఇంక చేసేది ఏమి ఉండదు.